జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలు ముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా, ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఒకసారి కొంతమంది వితండవాదం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట.
బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరుకు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పైన హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్నా, తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది, ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది, రెండు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం. దాన్ని నిలిపేశారు, మళ్ళీ నేను కొనసాగించాను.
అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా తెగులు వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, శ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండి ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నదులు ఉన్నాయి. పాపాగ్ని ఉంది, చిత్రావతి ఉంది, మాండవ్య ఉంది, పినాకిని ఉంది, పెన్నా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఒకసారి రాకుండా అవస్థపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్ళన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచనలు చేస్తే అది పూర్తిగా 2 రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు నేనిచ్చే అన్నదాత సుఖీభవ మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం. సాయంత్రమే మెసేజ్ పంపిస్తా, మీ అకౌంట్లో వేస్తా. రేపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సెక్రటరియట్లో మీటింగులు పెట్టి మళ్ళీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడుండే ఒక పార్టీ ఉంది. ఓసారి బాధ వేస్తుంది. ఇప్పుడే చెప్పాడు, నేను ఆ యాంగిల్లో నేను మాట్లాడడం లేదు. కానీ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నా తాపత్రయం, ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పేదరికంలో ఉన్నారు. నేను ఇప్పటికే మీకు ఎన్ని విధాలా ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాను. ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం లేదు. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. అది P4 అంటే బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ ఊర్లో పుట్టారు, ఈ ప్రాంతంలో పుట్టారు, వేరే ప్రాంతాలకు పోయారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు, మంచి పారిశ్రామికవేత్తలయ్యారు. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, అది జన్మభూమి. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రాని అందరికీ పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు. ఒక స్కూల్ బిల్డింగ్ కట్టారు, అదే మరి ఒక హాస్పిటల్ కట్టారు, ఒక రోడ్డు వేశారు, జన్మభూమి రుణం తీర్చుకున్నారు. కానీ ఈరోజు నేను ఇచ్చే పిలుపు, మనం పైకి వచ్చాం, మనతో పుట్టిన వాళ్ళు, మన బంధువులు, మన హితులు, మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత మంది. మీరు రమ్మని పిలిపించాను. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు డబ్బులు సంపాదించాం. ఆ డబ్బులు మీనింగ్ఫుల్ గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి. సమాజం వల్ల నేను పైకి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు. దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారు.
తిరిగి వచ్చి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి నేను డబ్బులు ఒకటే ఇమ్మని చెప్పడం లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మేధావి అయ్యాడంటే ఆయన జీవితంలో చాలా మంది సహకరించారు. ఆ రోజుట్లో బరోడా రాజు అయితే బాంబేలో ఆయన చదువుకోవడానికి నెలకు 10 రూపాయలు ఇచ్చేవాడు. లండన్లో చదువుకోవాలంటే నెలకు $14 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకున్నాడు, మేధావి అయ్యాడు. ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాశాడు. అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం, కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. మనం కూడా పైకి వస్తాం. అదే సమయంలో మనం పైకి వస్తే చాలదు, మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి. మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేం. ఈరోజు నేను కానీ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినాక మీరు చేయాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి, గివ్ బ్యాక్ మన బాధ్యత. మన పక్కనుండేవాడు 3 పూట్ల తిండి లేకుండా, ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే, పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం, బాధ్యత. దానికే పిలిపించా. ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మీరు గైడెన్స్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు 10 రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ పిల్లలున్నారు, 10వ తరగతి చదువుతారు. ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక 5 ఏళ్ళు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమం ఎక్కడా లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను, కష్టపడతా, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఇప్పుడే కాదు, 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ, ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను, అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కు పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకుండే తెలివితేటలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈరోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే, గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్ళీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మొన్నటి వరకు చాలా అవస్థలు పడ్డాం, ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నడపలేకపోయాం, మీరు వచ్చారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది, ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ, విండ్తో తయారు చేసే కరెంటు కానీ, పంపుడు స్టోరేజ్ కానీ, ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర 9,719 మెగావాట్లు, 43,604 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం. R&B రోడ్లు అదనంగా ఉన్నాయి. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. JSW ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నందుకు ఒక ఉదాహరణ, వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇవ్వడమే కాకుండా 26వ తారీఖు నుంచి 4 రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. ముసలవాళ్ళు రాలేరు, దివ్యాంగులు రాలేరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛన్ ఇస్తున్నాం. ఇంటి దగ్గరనే ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా, రేషన్ కూడా ఇంటి దగ్గరనే ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే దగ్గర ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు. ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు, ఒక ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు.
అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తానని చెప్పాం. ఆ దిశగానే ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, నీళ్లు వస్తున్నాయి, చెరువులకు నీళ్లు రావడం లేదు. ఒక 12 చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చని కోరాడు. తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్కన జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక 30 కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు. అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులు ఉన్నారు. నేను ఇంత మునుపుడు ఒకసారి ఇచ్చాను. ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది. వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు. నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు. 10 నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప, ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు, ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు, అవునా కాదా? పరదాలు కట్టేసేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు పరదాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అంటే రాజభోగాలు అనుకున్నారు. కాదు. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సేవకులం తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అందుబాటులో మేము ఉండాలి, సేవాభావం మాలో ఉండాలి, అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచించాలి, మీ బాగోగులు చూడాలి, మీ కష్టాలు చూడాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలని, ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని, నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహకారం తీసుకుని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకున్నా. అదే ఈరోజు మార్గదర్శులు, బంగారు కుటుంబాలు. ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు. ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా. రేపు 5వ తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అధికార యంత్రాంగం, ఇది బలవంతం లేదు, స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా. అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు. కాదు. సమాజం వల్ల పైకొచ్చాం, ప్రజల వల్ల పైకొచ్చాం. ఆ ప్రజలు నాకు ఓటేశారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ప్రజలు కట్టే పన్నులతో స్కూల్ నడిపాం, హాస్పిటల్ నడిపాం, అభివృద్ధి చేశాం. అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం. కానీ కొంతమంది ఇంకా పైకి రాలా. మనం వాళ్ళలో కొంత తెలివితేటలతో ఉన్నాం, మనకు అవకాశాలు వచ్చాయి, అవకాశాలను అందిపుచ్చుకున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పేది, ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా. ఏదైతే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.